అందరికీ వందనాలు. యేసు తాను మరణమైనప్పుడు సిలువలో పలికిన మూడో మాటని 3 భాగాలుగా వివరించుకుందామండి. అందులో మొదటి భాగం ఇందు నిమిత్తమై యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుని చూసి తల్లితోని అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. ఇక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు అంటే అపోస్తుల్లో ఒక శిష్యుడైనటువంటి యోహాను. ఈ యోహానికి ఎందుకు అప్పచెప్పాడంటే, ఆమెకి కుమారులు లేరా అంటే మరియమ్మ తల్లికి కుమారులు ఉన్నారు. మరి వాళ్ళే చూసుకోలేకే ఇతనికి అప్పచెప్పాడా? యేసయ్య తన కడుపును పుట్టినటువంటి కొడుకులను కాదని పరాయి వ్యక్తి అయినటువంటి యోహానికి అప్పచెప్పడం ఏమైనా భావ్యంగా ఉందా? ఏ తల్లి అంగీకరిస్తుంది? ప్రతి తల్లి కూడా తన కొడుకు ఎటువంటి వాడైనా సరే, వాడు తప్పు చేసిన వాడైనా, పాపాలు చేసిన వాడైనా, ఆమె మాట ఆలకించలేని వాడైనా, ఎటువంటి దుష్కార్యాలు చేసి ఉన్నవాడైనా సరే, తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే, నా కడుపును పుట్టాడు కనుక తెలుసో తెలియక తప్పు చేశాడు అనుకుని ఏ తల్లి అయినా సరే తన సొంత కుమారుడి దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. అంతే తప్ప పరాయి పంచన ఉండడానికి ఏ తల్లి కూడా ఒప్పుకోదు. యోహాన్ ఏమైనా సొంత కుమారుడా? పరాయివాడు. ఎంత యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యుడు అవ్వచ్చు, కానీ మరియమ్మ తల్లికి మాత్రం అతను ఏమవుతాడు? పరాయివాడే. పరాయి ఇంట్లోని పంచపక్ష పరవర్ణాలు వండినా సరే ఏ తల్లికి కూడా రుచించదు. తన కడుపును పుట్టినటువంటి కొడుకులో గంజి నీళ్ళు వేసినా సరే సంతోషంగా తిని, నా కొడుకు దగ్గర డబ్బులు లేక గంజి నీళ్ళే కాసాడేమో అని చెప్పి అదే తృప్తిగా తింటది ఏ తల్లైనా. అదే పరాయి ఇంట్లోని అక్కడ నిశ్చింతగా ఉండలేదు, స్వతంత్రంగా ఉండలేదు, స్వేచ్ఛగా ఉండలేదు. ఒక్క తన కడుపును పుట్టిన కొడుకు దగ్గరే ఏ తల్లి అయినా స్వేచ్ఛగా స్వతంత్రంగా హక్కుగా ఉండగలుగుతుంది. అంతే తప్ప వాడు మంచివాడైనా చెడ్డవాడైనప్పుడు కూడా ఏ తల్లి అయినా సరే తన కడుపును పుట్టినటువంటి కొడుకు దగ్గర ఉండాలనుకుంటుంది. కొడుకు 10 తప్పులు చేసినా సరే తన కడుపులోనే దాచుకుంటుంది, ఎతటి వాళ్ళకి చెప్పదు. కానీ వాళ్ళ కొడుకు ఒక్క మంచి పని చేస్తే 10 మందికి చెప్పుకుంటుంది, నా కొడుకు ఇంత మంచి పని చేశాడు, ఇది సాధించాడు, ఇది సంపాదించాడు అని చెప్పి గర్వంగా చెప్పుకుంటుంది 10 మందికి. ఏ తల్లన్నా తల్లి ప్రేమ అటువంటిది. నేను ఒక పేపర్లో చదివాను. ఆ పేపర్లో ఏ విధంగా ఉందంటే, ఒక తల్లికి ఒక కొడుకు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, ఆ తల్లిని అమ్మ పని ఉంది రా అని చెప్పి ఒక దగ్గర తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేసి అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె ఆ అనాథ ఆశ్రమంలోనే అక్కడ నిలుచుండి ఇప్పుడు వస్తున్నాడు నా కొడుకు అని చెప్పి అక్కడే అలా నిలుచుని చూస్తుంది. నిమిషాలు గడిచిపోయాయి, గంటలు గడిచిపోయాయి, పూట గడిచిపోయింది, అయినప్పటికీ రాలేదు. ఆ ఆశ్రమంలో మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ పరిచయం చేసే వాళ్ళు ఉంటారు కదా, అమ్మ నువ్వు లోపలికి రా, నీ కొడుకు వస్తాడులే, ముందు నువ్వు భోజనం చేయి అంటే ఆ తల్లి ఏం చెప్పిందంటే, లేదమ్మా, నేను కానీ లేకపోతే నన్ను ఇక్కడే ఉండమన్నాడు, నేను అటు ఇటు వెళ్ళిపోతే నా కొడుకు వచ్చి నేను లేడేమో అనుకుని అతను టెన్షన్ పడిపోతాడమ్మా, భయపడిపోతాడమ్మా, గాబరా పడిపోతాడమ్మా అని చెప్పింది ఆవిడ. కొడుకేమో ఆ తల్లిని వదిలించుకోవాలనుకున్నాడు. ఆ తల్లి ఏమో నా కొడుకు వస్తాడేమో, నేను ఇక్కడ లేకపోతే వెతుక్కుంటాడేమో అని చెప్పి ఆ తల్లి అలాగే ఎదురు చూస్తుంది ఆ కొడుకు వస్తాడేమని. అలాగే రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి. అయినప్పుడు కూడా నన్ను ఇక్కడే నా కుమారుడు ఉండమన్నాడు, నా కొడుకు ఇక్కడే ఉండమన్నాడు, నేను అటు ఇటు వెళ్ళిపోతే వచ్చి నేను కనబడపోతే ఎక్కడెక్కడ ఎత్తుక్కుంటాడో అని చెప్పి ఆమె అక్కడే ఉండిపోయింది. అలాగ సంవత్సరాలు ఉండిపోయి చివరి చనిపోయింది. తల్లి ప్రేమ ఎలా ఉంటుంది తన కుమారుడి పట్ల? వాడేమో ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు,
ఈవిడేమో నా కొడుకు వస్తాడేమో, నేను కనబడకపోతే ఎత్తుక్కుంటాడేమో, టెన్షన్ పడిపోతాడేమో, భయపడిపోతాడేమో చెప్పి ఆమె అనుకుంటుంది. అది తల్లి ప్రేమ. కొడుకు ఎన్ని తప్పులు చేసినా సరే ఏ తల్లి అయినా క్షమిస్తారు తన కడుపులో పెట్టుకుని. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభువారు తెలీదా? తన కడుపును పుట్టినటువంటి కుమారులు కాదని పరాయి వాడైనటువంటి యోహాను దగ్గర ఉంచుతాడా? ఇది మనకి ఈ వాక్యం అర్థం ఇలాగ మనం అర్థం చేసుకుంటే మనం పొరపాటుపడినట్టే. దేవుడు ఉద్దేశం ఇక్కడ నిజంగా తల్లి అంటే మరియమ్మ తల్లేనా? యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహానేనా? ఇక్కడ తల్లి అంటే ఎవరు? యేసు ప్రేమించిన శిష్యుడు అంటే ఎవరో మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.